హాయ్ ఆల్. డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన ఒక మంచి కంపెనీ 2023 సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా ఫాల్ అవుతూ రీసెంట్గా ఇప్పుడిప్పుడే హయ్యర్ హైస్ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ టెక్నికల్గా ఎప్పుడైతే హయ్యర్ హై ఫార్మేషన్ జరుగుతుందో అప్పుడు ఆ స్టాక్లో ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ స్టాక్లో ఇక్కడి నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్టాక్ మనకి దీని పేరు వచ్చి ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 2021 మార్చిలో మనకి ఐపీఓ వచ్చింది. ఐపీఓ వచ్చినప్పుడు దీని ప్రైస్ బ్యాండ్ వచ్చి 575 దగ్గర ఉంది. 575కి ఐపీఓ వచ్చిన ఈ స్టాకు లిస్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, లిస్టింగ్ అయినప్పుడు మనకి లిస్టింగ్ అయినప్పుడు దీనికి డబుల్ అయిపోయింది. అంటే 1154.90 లిస్టింగ్ అప్పటికే డబుల్ అయింది. దాని తర్వాత విత్ ఇన్ 1 ఇయర్లో మనకి మోర్ దెన్ 4 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది, 4x రిటర్న్ ఇచ్చింది. మంచి ఫండమెంటల్ ఉన్న స్టాకు, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన స్టాకు. ఇది వచ్చి ఎంటార్ టెక్నాలజీస్ యొక్క వీక్లీ చార్ట్. ఇక్కడ మీరు చూస్తే లిస్టింగ్ డేకే డబుల్ అయింది. దాని తర్వాత 2021 నుంచి ఇక్కడ 2022, ఇక్కడ మనకి 2022కి 2563 హై చేసింది. దీని తర్వాత కంటిన్యూగా ఫాల్ అయింది. మరి ఇక్కడ సపోర్ట్ తీసుకొని, ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మరి ఇక్కడ మనకి 1200 ఉన్న షేర్ ప్రైస్ 2900కి వెళ్ళిపోయింది. మరి అక్కడి నుంచి అంటే 2023 సెప్టెంబర్ నుంచి ఇక్కడ కంటిన్యూ ఫాలో అవుతూ ఫస్ట్ టైం ఆఫ్టర్ 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా అయితే హయ్యర్ హైస్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. యాజ్ పర్ టెక్నికల్ పరంగా మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైతే హయ్యర్ హై ఫార్మేషన్ జరుగుతుందో చార్ట్లో అప్పుడు ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, ఇది ఈ కంటిన్యూ ఫాల్ తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక హై చేసి ఇక్కడ నుంచి మరి అప్ సైడ్ వెళ్తూ ఈ హైని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది. దీన్ని హైయర్ హై ఫార్మేషన్ అంటాం. ఇక్కడ ఎక్కడ ఇప్పటి వరకు ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఈ చార్ట్ ఎక్కడ కానీ హైయర్ హై, ఈ హైని బ్రేక్ చేయలేదు, ఈ హైని బ్రేక్ చేయలేదు, ఈ హైని ఎప్పుడు బ్రేక్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఒక హైని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి టెక్నికల్ పరంగా అప్ సైడ్ కి మనం వెళ్ళడం చూస్తాము. ఇంకా వచ్చి ఈ చార్ట్ లో మీరు ఇక్కడ నుంచి ఫాల్ అయ్యేటప్పుడు, ఇది టెక్నికల్ చార్ట్, వీక్లీ చార్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ కూడా హైయర్ హై ఫార్మేషన్ లో ఇది ఒక సపోర్ట్. ఓకే, సపోర్ట్ నుంచి అప్ సైడ్ వెళ్ళి మరి ఫాల్ అయ్యి సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్ ప్లేస్ లో సపోర్ట్ తీసుకొని మరి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఫాల్ అవుతూ ప్రీవియస్ ఉన్న 2 సపోర్ట్ల దగ్గరే ఆల్మోస్ట్ ఇక్కడే మరి సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నా. ఇది ప్రీవియస్ సపోర్ట్, ఇది ఇంతకుముందు సపోర్ట్, ఇది సపోర్ట్ 1, సపోర్ట్ 2. సో ఇక్కడ నుంచి ఫాల్ అయ్యేటప్పుడు సేమ్ ఇదే ప్లేస్ లో ట్రెండ్ లైన్ వేసుకుంటే ఇది ఒక సపోర్ట్ అవుతుంది. ఇదే ప్లేస్ లో సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి మరి ఇక్కడ నుంచి హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ మనకి ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి ఎంటార్ కూడా ఫాల్ అయితే 1200 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ మనకి. కానీ ఇక్కడ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే ఎక్కువ ఉంది. ఎంతవరకు వెళ్ళవచ్చు అంటే ఇప్పుడు మనం దీనికి ఈ హై బ్రేక్అవుట్ చేసింది కాబట్టి నెక్స్ట్ హై టార్గెట్, ఈ హైని టార్గెట్గా పెట్టుకోవచ్చు. 2190 అంటే 2200, 2190 ఆ 2200కి మనం ఒక టార్గెట్ తీసుకోవచ్చు ఇక్కడ యాజ్ పర్ టెక్నికల్గా. ఇది కాకుండా ఇంకో మెథడ్ అంటే క్విక్ రిట్రేస్మెంట్. ఎప్పుడైనా కానీ మనం ఫాల్ అయ్యేటప్పుడు సపోర్ట్ ఎక్కడుందో చెక్ చేసుకోవడానికి క్విక్ రిట్రేస్మెంట్ యూజ్ చేయవచ్చు. అలాగే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎంతవరకు వెళ్ళవచ్చు, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోవడానికి క్విక్ రిట్రేస్మెంట్ యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ అయింది కాబట్టి
ఎక్కడి నుంచి అయితే ఫాలింగ్ స్టార్ట్ అయిందో అది ఫస్ట్ పాయింట్ తీసుకొని ఎక్కడికైతే ఫాలింగ్ కంప్లీట్ అయిందో దాన్ని సెకండ్ పాయింట్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ని కనెక్ట్ చేస్తూ ఫిబ్ రిట్రేస్మెంట్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడైతే మనకి ఒక ప్రజెంట్ అయితే 0.382ని క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది ఇక్కడ ప్రైస్. మీరు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ మనకి టార్గెట్ ఎక్కడ అంటే ఫిబ్ రిట్రేస్మెంట్ 0.50 2043 నెక్స్ట్ టార్గెట్. దీన్ని క్రాస్ అయ్యి సస్టైన్ అయితే అనదర్ టార్గెట్ 2252 అంటే గోల్డెన్ రేషియో 2252 ప్రజెంట్ అయితే 1929 దగ్గర అయితే క్లోజింగ్ అయ్యింది. ఇక్కడ నుంచి ఫస్ట్ 2043, సెకండ్ 2251 అంటే 1929 నుంచి 2215 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈ ఎంటాక్ టెక్నాలజీస్ లో కనిపిస్తున్నాయి. యాజ్ పర్ టెక్నికల్ గా మనం మీరు ఇలా టార్గెట్ తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రెసిస్టెన్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ టార్గెట్, ఈ రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ అలా తీసుకోవచ్చు మీరు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఎప్పుడైతే హయ్యర్ హై ఫార్మేషన్ చార్ట్ లో కనిపిస్తుందో దాన్ని మనం ఎలియట్ వేవ్ లో ఉంది అని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను అదే ఉంది అలాగే ఉంది అనుకుంటున్నా. చూస్తాను ఇక్కడ ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ పెరిగి ఫాల్ అయింది కాబట్టి ఇది నేను ఫిబ్ రిట్రేస్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ కరెక్షన్ 0.618 గోల్డెన్ రేషియో దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఇది ఫస్ట్ లెగ్ కంప్లీటెడ్, సెకండ్ లెగ్ కంప్లీటెడ్, థర్డ్ లెగ్ వచ్చి రన్నింగ్. సో థర్డ్ లెగ్ రన్నింగ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ లెగ్కి సెకండ్ లెగ్కి ఫిబ్ రిట్రేస్మెంట్ యూజ్ చేస్తే ఫస్ట్ లెగ్ సెకండ్ లెగ్కి యూజ్ చేస్తే 1.618 మన టార్గెట్. 1.618 ఎంత 2049 అంటే ప్రజెంట్ ప్రైస్ నుంచి 100 రూపీస్ 110 రూపీస్ 120 రూపీస్ అప్ సైడ్ మనకి ఇక్కడ నుంచి 1.618కి వెళ్ళాలి థర్డ్ లెగ్, లేదా అంటే ఎక్స్టెండ్ కూడా కావచ్చు థర్డ్ లెగ్. 1.618కి క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్తే 2.618 అంటే 2454 వరకు థర్డ్ లెగ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇంకో విషయం, ఇది కంటిన్యూగా వెళ్తుందంటే వెళ్ళదు. ఎందుకంటే మనకి డే చార్ట్ లో ఇది డే చార్ట్ లో చూస్తే ఇది ఆర్ఎస్ఐ వచ్చి మనకి 2 ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్న కరెక్షన్, ప్రజెంట్ రేట్ నుంచి ఒక చిన్న కరెక్షన్ వచ్చి దాని తర్వాత మరి అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. చిన్న కరెక్షన్ వచ్చి మరి అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఎంటార్ టెక్నాలజీస్ యొక్క చార్ట్, వీక్లీ చార్ట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత హైయర్ హై ఫార్మేషన్ దీంట్లో స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి 10% మనం అప్ సైడ్ వెళ్ళే టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫెబ్ రిట్రేస్మెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కంటిన్యూ ఫాల్ అయింది కాబట్టి ఈ ఫాలింగ్ తర్వాత మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో మీరు ఫిబ్ రిట్రేస్మెంట్ యూజ్ చేసి టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనకి ఐపీఓ తర్వాత ఒక హై చేసిన తర్వాత ఫాల్ అయింది. నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళి ఈ హైని బ్రేక్అవుట్ చేసి మరి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మరీ హై వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం ఇక్కడ హిస్టరీ చూస్తున్నాం కాబట్టి ఈ ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ హై, ఫస్ట్ హై ఇది 2530, నెక్స్ట్ హై ఇది 2920. సో ఈ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళే లాంగ్ టర్మ్ కోసం 2 to 3 years పర్పస్ కోసం ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రీవియస్ హై అంటే లైఫ్ టైం హై 2920ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ
ప్రీవియస్ బాటమ్ ని కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఒక సపోర్ట్ వచ్చింది. అలాగే ప్రీవియస్ టాప్ ని ప్రీవియస్ హైలని కనెక్ట్ చేస్తే ఒక రెసిస్టెన్స్ వస్తుంది, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్. సో లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అండ్ లాంగ్ టర్మ్ టార్గెట్. ఇప్పుడు ప్రీవియస్ హైని ఈ హైని కనెక్ట్ చేస్తూ నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా. సో ఇది నెక్స్ట్ టార్గెట్, ఎందుకంటే ఆల్రెడీ హిస్టరీ ఇక్కడ ప్రూవ్ అయింది కదా. ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసి ఒక హై చేసింది, అలాగే ఫాల్ అయింది. ఫాల్ అయ్యి ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్లో సపోర్ట్ తీసుకుంది. మరి ఇక్కడ అప్ సైడ్ వెళ్తూ ఈ హైని బ్రేక్అవుట్ చేసి ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని, ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ని తీసుకోవచ్చు. అంటే 3300, 3350, 3350 ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ టార్గెట్ 3350. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తుందంటే అంటే కాదు, కొంచెం హై వెళ్ళి మరీ ఫాల్ అయ్యి మరీ హై వెళ్ళి మరీ ఫాల్ అయ్యి ఇలా వెళ్ళొచ్చు. ఇది టెక్నికల్ చార్ట్ అయితే చాలా నీట్గా క్లియర్గా ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇదైతే ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ సపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి, రెసిస్టెన్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రజెంట్ 1929 దగ్గర క్లోజ్ అయింది. సో లాంగ్ టర్మ్ 2 to 3 years పెట్టుకున్న వాళ్ళకి డిఫెన్స్ సెక్టర్లో మంచి గ్రోత్ ఉంది కాబట్టి 3350 మనకి ఫస్ట్ ఇక్కడ 2563, 2563, తర్వాత 2920, 3350 నేను రాస్తున్నా. 2563 ఈ హై టార్గెట్గా, 2920, అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇది ఎంత 2200, 2200 ఇలా మీరు చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రీవియస్ అనే టార్గెట్గా పెట్టుకోవచ్చు. 2200, 2563, 2920, 3350 ఫైనల్. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ 2 times ఇక్కడ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఫాల్ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళిన తర్వాత 3350 తర్వాత ఫాలోయింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇది ఎంటార్ టెక్నాలజీస్ యొక్క టెక్నికల్ చార్ట్. దాని తర్వాత ఫండమెంటల్స్ మీరు screener.in లో మీరు ఫండమెంటల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇదైతే ఎంటార్ టెక్నాలజీస్ అయితే ఎంటార్ డెవలప్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ ద డిఫెన్స్, ఏరోస్పేస్, న్యూక్లియర్ అండ్ క్లీన్ ఎనర్జీ సెక్టర్స్. అంటే ఇది డిఫెన్స్లో ఉంది, ఏరోస్పేస్లో ఉంది, క్లీన్ ఎనర్జీలో ఉంది. అంటే మంచి స్టాక్ ఇది. దీనికి బిజినెస్ కూడా ఇప్పుడు కంటిన్యూగా ఉంటుంది. ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది, ప్లస్ టెక్నికల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇంకా మీరు చార్ట్ చూడొచ్చు. దీన్ని 1 year పిఈ మీరు చూస్తే 1 year పిఈ 140 దగ్గర ఉన్నది ఇంతకుముందు. 1 year పిఈ ప్రజెంట్ అయితే మనకి 97 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి 140 పిఈకి, అంటే 90 పిఈ నుంచి 140 పిఈకి అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా పిఈతో పాటు మన ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. దాని తర్వాత మీరు ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేసుకుంటే కరోనా తర్వాత 2020 తర్వాత ఇక్కడ మీకు సేల్స్ కూడా చూడొచ్చు. మీరు 2021, 22, 23 ఇక్కడ సేల్స్ కూడా మనకి కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దాని తర్వాత ప్రాఫిట్స్ కూడా మీరు చూడొచ్చు. 2021 నుంచి ఇక్కడ ప్రాఫిట్స్ కూడా మీకు మధ్యలో ఇక్కడ డ్రాప్ అయినాయి. 2024 మార్చ్ అండ్ 2025 మార్చ్లో ఇక్కడ డ్రాప్ అయినాయి, మరి ఇక్కడ పెరగడం స్టార్ట్ అయింది. దాని తర్వాత దీనికి బారోవింగ్ అంటే అప్పు అయితే చాలా తక్కువ ఉంది. డెట్ ఫ్రీ కంపెనీ ఇది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ దగ్గర 31.65% ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర 7.57% ఉంది, డిఐఎస్ దగ్గర హ్యూజ్ పర్సెంటేజ్ ఉంది, 23.51% డిఐఎస్ దగ్గర ఉంది. డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్.
ఇక్కడ చూడండి, నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్టీ ప్లస్ కోటాక్ మహీంద్రా, దాంతో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, యూటీఐ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్, దాంతో ఆదిత్య బిర్లా సన్ లైఫ్, అట్లా అందరూ మ్యూచువల్ ఫండ్స్ అయితే దీన్ని 23.51% అయితే స్టేక్ని హోల్డ్ చేసి ఉన్నారు. సో ఇది ఫండమెంటల్గా బాగుంది, ప్లస్ టెక్నికల్గా అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇది వీక్లీ చార్ట్. మీరు ఈ చార్ట్ అంటే ఇది ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ని మీరు అనలైజ్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. అంటే మీ వ్యూలో చూడండి దీన్ని. మీరు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం 2 to 3 years మంచి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ మీ క్లీన్ ఎనర్జీ స్టాక్ని మీరు అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి రెడీ ఉన్న ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మీరు బై చేసి హోల్డ్ చేయాలి అనుకుంటే మీరు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నేనైతే సెబీ రిజిస్టర్ని కాదండి, బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్స్ అయితే ఎంటార్లో నేను ఇవ్వటం లేదు. మీకు ఎంటార్ బై చేసి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి అనుకుంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. ఇదైతే ఈ వీడియో నేను కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, అంటే టెక్నికల్ చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రీవియస్ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి ఇప్పుడు కూడా సపోర్ట్ తీసుకొని ఫస్ట్ టైం 2020 నుంచి ఫాలో అవుతూ ఫస్ట్ టైం హైయర్ హైస్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది కాబట్టి, ప్లస్ ఎలియేట్ వేవ్లో ఉంది అనే ఒక అనాలిసిస్తో అప్సైడ్ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువ దీంట్లో కనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేయాలి అనుకున్నాను. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్.